అస్మద్గురుభ్యో నమః. భగవంతుని సేవ, భగవత్ సేవ అది గోవర్ధన పూజ పండుగ రోజు శ్రీ చైతన్య ఆశ్రమంలో పెద్ద ఎత్తున ఉత్సవం ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ రోజే గోపూజ, గోవర్ధన పూజ జరుగుతాయని తెలిసి వేలాది సంఖ్యలో భక్తులు వస్తూ ఉన్నారు. ఉత్సవానికి అన్ని ఏర్పాట్లు చేయడానికి, అందరికీ మహాప్రసాదం అందేటట్లు చేయడానికి ఆశ్రమం అధ్యక్షులు అచ్యుతానంద స్వామి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం వేళకు అందరికీ ప్రసాద వితరణ చేయాలి కాబట్టి తెల్లవారుజాము నుండే వంటలు మొదలయ్యాయి. గోవర్ధన ఉద్ధరణ లీల గురించి స్వామీజీ ప్రొద్దున పూట భాగవత ప్రవచనం చేశారు. ఆ ప్రవచనం కాగానే ఇద్దరు శిష్యులు వచ్చి తమకు తగిన సేవను ఇవ్వలేదని, ఆ సేవలో ఉండిపోతే తమకు ఉత్సవం చూసే అవకాశం ఉండదని అచ్యుతానంద స్వామికి ఫిర్యాదు చేశారు. స్వామీజీ వారికి కొంత నచ్చజెప్పడానికి ప్రయత్నించినా వారిద్దరూ మొండికి వేశారు. వారి సేవలను మార్పు చేసి పంపించేశారు. మధ్యాహ్నం కల్లా ఎంతో ఉత్సాహంతో గోపూజ, గోవర్ధన పూజ జరిగిపోయాయి. హారతి కార్యక్రమం కూడా పూర్తి అయిపోయింది. అందరికీ స్వామీజీయే స్వయంగా వడ్డించి భోజనం పెట్టారు. అందరూ తృప్తిగా గోవర్ధన అన్నకోట ప్రసాదాన్ని తిని సంతృప్తి చెందారు. ఆ రోజు చేసిన వంటకాలలో దోస ఆవకాయ వర్ణించినలవి కానంత రుచిగా ఉన్నదంటూ మాటలు వినిపించాయి. చివరకు శిష్యులందరితో కలిసి స్వామీజీ కూడా భోజనాలు చేశారు. నిజంగానే ఆయనకు కూడా దోస ఆవకాయ ఎంతో రుచిగా అనిపించింది. అంతటి రుచి ఎప్పుడూ తాను చూడలేదని ఆయనకు అనిపించింది. నిశ్చయంగా శ్రీకృష్ణుడు గిరిరాజు ఆ దోస ఆవకాయను ఆస్వాదించారు కాబట్టే దానికి అంత రుచి వచ్చిందని ఆయన అందరితో అన్నారు. ఆ దోస ఆవకాయను తయారు చేసింది ఎవరో తెలుసుకోవాలనే కుతూహలము గురువు గారికి కలిగింది. వెంటనే ఆయన పొద్దున గొడవ పెట్టిన ఇద్దరు శిష్యులతో కలిసి వంటశాలకు వెళ్ళారు. ఆయన నేరుగా వంటశాల అధికారి దగ్గరకు వెళ్ళి దోస ఆవకాయ చేసిన వ్యక్తి ఎవరు అని వాకపు చేశారు. అప్పుడు ఆ అధికారి ఒక ముసలావిడను చూపించారు. ఆ సమయంలో ఆవిడ దోస ఆవకాయను చిన్న చిన్న డబ్బాలలో నింపుతూ ఉంది. అమ్మ, నువ్వు తయారు చేసిన దోస ఆవకాయ ఎంత రుచిగా ఉందంటే దానిని నేను మాటలలో వర్ణించలేను. ఇంత రుచిగా నువ్వు ఎట్లా తయారు చేసావు తల్లి అని స్వామీజీ ఆవిడను అడిగారు. కృష్ణుడు తినాలి, గిరిరాజు తినాలి, ఆ ప్రసాదాన్ని తిని వైష్ణవులందరూ తృప్తి చెందాలి అని అనుకుంటూ నేను ఆ పచ్చడిని తయారు చేశాను. ప్రొద్దున 4 నుండి 6 గంటలు కష్టపడి 1000 మందికి సరిపడే పచ్చడి తయారు చేశాను. నేను చేసే ఈ చిన్న సేవతో వైష్ణవులు సంతృప్తి చెందితే చాలు, కృష్ణుడు సంతృప్తి చెందితే చాలు అనుకున్నాను. ఎవరికైనా ఈ పచ్చడి నచ్చితే వచ్చి అడుగుతారేమోనని చిన్న చిన్న డబ్బాలలో కూడా పచ్చడి నింపి పెట్టాను అని ఆవిడ చెబుతుంది. మరి నువ్వు అన్నకూట ఉత్సవాన్ని చూడడానికి రాలేదా అని స్వామీజీ అడిగాడు. నా సేవ నచ్చితే ఆ కృష్ణుడే ఇక్కడకు వస్తాడు అనేది నా నమ్మకం. అందుకే సేవ మీదనే దృష్టి పెట్టాను కానీ ఇంకా దేని మీద కాదు అని ఆవిడ అనగానే స్వామీజీ ప్రేమతో తమ మెడలోని పూమాలను ఆమె మెడలో వేసి దండం పెట్టారు. చూసారా, సేవ మహిమ ఎంతటిదో. సాక్షాత్తుగా మనలను ఈవిడ దగ్గరకు తీసుకొని వచ్చింది. మనకంటే ముందే శ్రీకృష్ణుడు వచ్చి ఆమెకు సేవా ఫలాన్ని ఇచ్చి ఉంటారు అని స్వామీజీ అనగానే వెంట ఉన్న శిష్యులందరికీ కనువిప్పు కలిగింది. సేవలో చిన్న పెద్ద తారతమ్యం ఉండదని, దానిని గ్రహించడానికి పెద్ద హృదయం అవసరమని వారికి అర్థమై అప్పటి నుండి తమ ధోరణిని మార్చుకొని మంచి కృష్ణదాసులుగా మారారు. ప్రతి సేవకు శ్రీకృష్ణునితో నేరుగా సంబంధం ఉన్నదనే సత్యము అర్థమైన భక్తుడే ధన్యుడు. భగవత్ సేవ దొరకడమే భగవత్ కృప దొరకడానికి
గురుతో ఏ సేవ దొరికినా త్రికరణ శుద్ధిగా దానిని చేస్తూ దాని ద్వారా శ్రీకృష్ణుడు సంతృప్తి చెందేలాగా చూడడం అనేదే నిజమైన వైష్ణవ హృదయం. సేవలలో తారతమ్యాలు చూసేవాడు భక్తిలో ముందుకు పోలేడు. సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే ధర్మరాజు చేసిన రాజసూయ యజ్ఞంలో అతిథుల చెప్పులు సంరక్షించే సేవను స్వీకరించాడు అనే సత్యాన్ని కృష్ణ భక్తులు మరచిపోకూడదు. నువ్వు భగవంతుడిని చూడాలని ఆరాటపడడం కంటే నీ సేవ ద్వారా అది ఎంత చిన్నదైనా సరే భగవంతుడు నిన్ను చూడడానికి వచ్చేటట్లు చేయడమే తెలివైన మార్గం. అదియే నిజమైన వైష్ణవుల మార్గము. హరి ఓం తత్సత్.